అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ప్రపంచాన్ని కరోనా తర్వాత మరో వైరస్ వణికించబోతోందా? హెచ్ఎంపీవీ వైరస్. ఈ పేరు వింటే చాలు ఇప్పుడు జనాలు భయంతో వణికిపోతున్నారు. కరోనా తర్వాత ఇంతటి కీలకమైన వైరస్కి సంబంధించి చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా హెచ్ఎంపీవీ వైరస్ భయాందోళన నేపథ్యంలో చైనా సంచలన ప్రకటన విడుదల చేసింది. వింటర్ సీజన్లో శ్వాసకోశ సమస్యలు సాధారణమే అంటోంది చైనా. అవును, వింటర్ సీజన్ కదా, శ్వాసకోశ సమస్యలు క్యాజువల్, జనరల్ అంటోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటో వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రపంచం అంతా భయపడుతూ ఉంటే చైనా మాత్రం ఇది కామన్ అంటోంది. శ్వాసకోశ సమస్యలు కామన్ వింటర్ సీజన్లో అంటోంది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. దాంతోపాటు చైనాకు టూరిస్టులు రావచ్చంటూ చైనా ప్రకటన విడుదల చేసింది. ఎలాంటి భయాలు వద్దు, ప్లీజ్ వెల్కమ్ అంటోంది చైనా. మీరు ఎటువంటి భయం పడకండి, మీకు మాత్రం ఆహ్వానం పలుకుతూ ఉంటుంది చైనా. ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. ఇప్పుడు మీరు వినబోయే వార్త కాస్త మిమ్మల్ని కంగారు పెట్టచ్చు, కాస్త మిమ్మల్ని భయాందోళనకు గురి చేయొచ్చు. కానీ మిమ్మల్ని భయపెట్టడమో, మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడమో ఆర్టీవీ ఉద్దేశం కాదు. ఇక్కడ ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి ముఖ్యంగా దీని పరిస్థితి ఎక్కడ, ఏ స్థాయిలో ఉంది అనేది మీ ముందు ఉంచడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథనం చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపడి గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి గురే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి దయచేసి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు కాస్త గుండె నిబ్బరంగా ఈ వార్తను వినే ప్రయత్నం చేయండి, కాస్త గుండె ధైర్యంతో ఈ వార్తను వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చైనాలోనే ఉన్న ఈ వైరస్ అనుకుంటే ఇప్పుడు చైనాకే కాదు, ఒకవైపు హాంకాంగ్లోనూ విస్తరించింది, ఇప్పుడు మలేషియాలోనూ కూడా విస్తరించింది. దాంతోపాటు కంబోడియా, తైవాన్లో కూడా దీని ఆనవాళ్లు గుర్తించడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం చైనాకు మాత్రమే పరిమితం అనుకున్న ఈ వైరస్ ప్రస్తుతం వ్యాపిస్తోంది. దీని ఆనవాళ్లు ఇటు కంబోడియాలో, దాంతోపాటు హాంకాంగ్లో, కంబోడియా, అలాగే మలేషియా, తైవాన్ ఈ ప్రాంతాల్లో కూడా కనిపించాయి అంటే అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ భారతదేశమేనా? మనం దీని బారిన పడకుండా ఉండాలంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ముఖ్యంగా ఇప్పుడు దాని గురించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. కాబట్టి మీరు బయటకు వచ్చినా లేకపోతే ఏదైనా ఆహారం తీసుకున్నా, ముక్కుకు దగ్గరగా చేతిని తీసుకునే ప్రయత్నం చేసినా మాస్కులు పెట్టుకోండి, తిరిగి ముక్కుకి మాస్కులు వేసుకోండి, చేతికి సబ్బెట్టి పావండి. అవును, చేతికి సబ్బెట్టి పావుతూనే ఉండండి దాదాపుగా 20 సెకండ్ల పాటు అంటూ సజెస్ట్ చేసినట్టే అర్థం చేసుకోవచ్చు దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంది అనేది. మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు వస్తాయనుకుంటున్నారా మీరు? ఎందుకంటే మీకు అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది కరోనా సందర్భంలో, మరి ముఖ్యంగా ఫస్ట్ వేవ్ కావచ్చు, సెకండ్ వేవ్ కావచ్చు, ఏం లేదు లైట్ అంతా బాగానే ఉందంటూ కూడా చైనా చెప్పుకుంటూ వచ్చిన సందర్భాన్ని మనకు గుర్తుండి ఉంటుంది. కానీ అప్పటికే జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది, విస్తరించుకుపోయింది కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్. భారతదేశంలో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుందో ఒక్కసారి ఆ కాళరాత్రుని ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఎందుకంటే ఆ రాత్రులు నిశ్శబ్దంగా ఉన్న రోడ్లు, కాలు అడుగు బయట పెట్టాలంటే భయం, సన్నటి గాలి చెవునుండి తాకినా ఏదో ఆహాకారాలు చేసినట్టే శబ్దం, గింగిరాలు తిరిగింది. ఒక్క క్షణం బయట ఎవరు కనిపించకపోతే ఊపిరి ఆడనంత పని అయిపోయింది. అడుగు బయట పెట్టాలంటే భయపడిపోయిన పరిస్థితి. ఆ రోజులు ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇంట్లో గడియ పెట్టుకొని కుటుంబం అంతా ఇంట్లోనే, బయటకు వెళ్ళే అవకాశం లేదు. అడుగు బయట పెడితే ఏ వైరస్ సోకుతుందో భయం. గాలి మనదే కానీ పీల్చలేని పరిస్థితి బయటకు వెళితే. అటువంటి భయానక వాతావరణం. అడుగు బయట పెట్టాలంటే జంకిన వాతావరణం. అడుగు బయట పెడితే ఆ రాకాసి మహమ్మారి ఎక్కడ మింగేస్తుందో అన్న భయం. వాటన్నిటిని ఒక్కొక్కటిగా గుర్తు చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ భయం నుంచి జాగ్రత్త పడుతుంది. ప్రస్తుతం అటువంటి ప్రమాదమే కనిపిస్తోందని మీరు అనుకుంటున్నారా? ఆ వింటర్ సీజనే ఇలాంటి శ్వాసకోశ సమస్యలు కామన్ అంటోంది చైనా. నిజంగా చైనా మాటలు మీరు నమ్ముతారా? ఈ మాట చైనా అందే అంటే మీరు నమ్ముతారా? ఇలాంటి సందర్భంలోని ఇట్ ఈజ్ సేఫ్ టు కమ్ టు చైనా అంటే చైనాకు రావడం మీకు సేఫే అంటోంది. చైనా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారా? చైనా మాటలు మీరు నమ్ముతారా? ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు. కావస్తే మీరు ఒక్కసారి అలా మీ ల్యాప్టాప్స్, మీ ట్యాబ్లెట్స్లో, లేకపోతే మీ
టాబ్లాయిడ్స్ లేకపోతే మీ సెల్ ఫోన్స్ ఓపెన్ చేసి ఒకసారి అలా కొట్టి చూడండి హెచ్ఎంపీవీ అని చెప్పి. కాస్త డీటెయిల్గా చదివే ప్రయత్నం చేస్తే మీకు అర్థమైపోతుంది. దీని ఆనవాళ్ళు ఇప్పుడు హాంకాంగ్లో, దాంతోపాటు మలేషియాలో, కంబోడియాలో, తైవాన్లో కూడా రీసెంట్గా కొద్దిసేపటి క్రితమే మలేషియాలో కూడా దీని ఆనవాళ్ళు బయటపడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు ఇది ప్రమాద ఘంటికలు మోగించబోతోందా. డాక్టర్లు మాత్రం ఒకటే చెప్తున్నారు, జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది, జాగ్రత్త తీసుకుంటే భయపడకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అనేది. కరోనా కూడా మొదట్లో మనకు అంత తీవ్రంగా ఏం అనిపించిన సిచ్యువేషన్ లేదు. మీకు అందరికీ గుర్తుంటుంది, ఫస్ట్ వేవ్ భారతదేశం ఎదుర్కొంది, చాలా జాగ్రత్తలు తీసుకుంది. కానీ కరోనా ఏముందిలే అంత లైట్, మనం ఆల్రెడీ వ్యాక్సిన్ తీసేసుకున్నాం కదా అని కాస్త ఓ కైండ్ ఆఫ్ ఆ భావన బలంగా వెళ్ళిపోయిన తర్వాత సెకండ్ వేవ్కి అది ఉధృతం అయిపోయింది. ఆ మ్యుటేషన్స్ జరిగిపోయిన తర్వాత అది ఎంతటి ప్రమాదకర స్థాయికి చేరిపోయిందంటే ఆఖరికి మనం ఆక్సిజన్ని, ఇప్పుడు మనం పీలుస్తున్న గాలిని మనం కొనుక్కున్నాం అంతే కదా. ఆక్సిజన్ సిలిండర్లు దొరకక దాదాపుగా 15,000 20,000 ఉన్న సిలిండర్లు 50,000 60,000 లక్షలు 2 లక్షలు ఒకసారి లక్షలు పోస్తున్నారు దొరక్క. హాస్పిటల్ ముందు ఒక సిలిండర్కి 2 మాస్కులు పెట్టి ఆ పరిస్థితిని తలుచుకుంటే ఇంకోసారి ఇటువంటి పరిస్థితులు రాకూడదు అని ప్రతి ఒక్కరు కోరుకున్నట్టు అర్థం చేసుకోండి. ఇప్పుడు అటువంటి పరిస్థితులు మళ్ళీ మనకి కనిపించబోతున్నాయంటూ చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి మీకేమనిపిస్తోంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి, రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మళ్ళీ లాక్డౌన్ లాంటి పరిస్థితులు ఉంటాయా అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఆ పరిస్థితి అంత దారుణంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఎలా ఉంటుంది, ఆ చైనాలో ఇప్పుడు వ్యాపిస్తోంది వైరస్ అంటూ చర్చ జరుగుతోంది. దీంతో ఇప్పుడు మనకున్న ముప్పు ఏంటి అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, కాస్త జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇది కరోనా మహమ్మారంత ప్రాణాంతకం అంటూ కూడా చర్చ జరుగుతోంది. అది అవునా కాదా నేనేం డిసైడ్ చేయట్లేదు. యాజ్ ఆఫ్ నౌ ఇండియన్ హెల్త్ ప్రొఫెషనల్స్ కావచ్చు, నిపుణులు కావచ్చు, ఇండియన్ హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతుందని ప్రకారం, ఆరోగ్య శాఖ చెబుతుందని ప్రకారం ప్రస్తుతానికైతే మనకి కంట్రోల్లోనే ఉంది, అంటే మన వరకు రాలేదు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే చైనాను దాటేసింది. చైనాతో పాటు హాంకాంగ్లో, మలేషియాలో, కంబోడియాలో, తైవాన్లో కూడా దీని ఆనవాళ్ళు కనిపించాయంటే అర్థం చేసుకోవచ్చు. మీరు గమనిస్తే మలేషియా అంటే దాదాపుగా మనకు బంగాళాఖాతానికి మనం ఇటు ఉంటే అది అటు ఉంది అంతే, కేవలం బంగాళాఖాతం మాత్రమే మనకు దూరం. ఈ నేపథ్యంలో దాదాపుగా 5 ఏళ్ల తర్వాత మరో కొత్త రకం వైరస్ ఇప్పుడు బెంబేలెత్తిస్తోంది. ఈ వైరస్ 14 ఏళ్లలోపు పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపచ్చు అంటూ కూడా చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. కాస్త భయాందోళన కల్పిస్తోంది, జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. హ్యూమన్ మెటానిమో వైరస్ దీన్ని హెచ్ఎంపీవీ కింద అంటున్నారు. ఇది ఇన్ఫెక్షన్స్ కేసెస్ సంబంధించి మాట్లాడుకుంటే నార్త్ చైనాలో ఎక్కువగా రిపోర్ట్ అవుతున్నాయంటూ కూడా కథనాలు వెల్లడవుతున్నాయి. దాంతోపాటు ఒకవేళ ఇది సోకిందనుకుని ఎలా ఉంటుందంటే కోవిడ్ లక్షణాలకే కనిపిస్తూ ఉంటాయి, కోవిడ్ లక్షణాలకే దాదాపుగా కనిపిస్తూ ఉంటాయంటూ చెప్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కరోనా మహమ్మారికి ఇదొక అనదర్ వర్షనా అంటూ కూడా మాట్లాడుకుంటున్నా అంటే అర్థం చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇప్పుడు సిచ్యువేషన్ చూసుకుంటే కంట్రోల్లోనే ఉందా, మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. నేను ఏది కంక్లూజన్ ఇవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే భారత ఆరోగ్య శాఖ ఒక మాట మాత్రం చెబుతోంది, మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నాము, అక్కడి నుంచి వచ్చే వాళ్ళకి సంబంధించి కావచ్చు, వెళ్ళే వాళ్ళకి సంబంధించి వీటిని మేము క్లోజ్గా మానిటర్ చేస్తున్నామంటూ భారత ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా చెప్పడం జరుగుతోంది. భారత కేంద్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతానికే భయపడద్దు, మన దగ్గర ఏం కేసెస్ లేవంటూనే ఉంది, జాగ్రత్త తీసుకోని చెప్పి సూచిస్తున్నారు డాక్టర్లు. రోజు మనం ఎక్కడ దగ్గర ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకి ఎక్కడ పడితే అక్కడ దాదాపుగా కనిపిస్తున్నాయంటే అర్థం చేసుకోవచ్చు తీవ్రత. ఈ నేపథ్యంలోని చైనాలో ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని వీడియోలు చూస్తూ ఉంటే కాస్త భయాందోళన గురవుతున్న సిచ్యువేషన్. అయితే ఫ్లూ లాంటి లక్షణాలతో రోగుల్లో ఉన్నాయి అనేది అక్కడ కనిపిస్తున్న ఒకసారి విజువల్ చూడండి. ఆ నార్మల్ ఫ్లూ అయితే ఎందుకు అంతమంది క్యూ కడతారు వింటర్ సీజన్లో? మనకి లేదా వింటరు? మనకి రావా జలుబులు, దగ్గులు, తుమ్ములు? కానీ ఇంత స్థాయిలో ఉంటాయా? ఇదే క్వశ్చన్ మనం ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ విజువల్స్ అర్థం ఏంటి? అక్కడ పరిస్థితిని ఇది ఒక నార్మల్గా శ్వాసకోశ వ్యాధులు అనుకుంటే ఆ తీవ్రత ఉంటుందా? ఇప్పుడు ఇదే ఆందోళన కలిగిస్తోంది. 5 ఏళ్ల క్రితం దాదాపుగా ప్రపంచాన్ని వణికించేస్తుంది. వుహాన్లో పుట్టింది మహమ్మారి కరోనా.
ఆ తర్వాత ప్రపంచాన్ని బెంబేలెత్తించేస్తుంటాయి. ఒక్కసారి ఆ క్షణాలు గుర్తు చేసుకుంటే కళ్ళంబడ బడబడ కన్నీళ్ళు కారుతూ ఉంటాయి భారతీయులకి. ఎందుకంటే కనుక తమ కళ్ళ ముందు తమ వాళ్ళని కోల్పోయారు. తండ్రిని కోల్పోయిన వాళ్ళు కొంతమంది, కూతుర్ని కోల్పోయిన వాళ్ళు కొంతమంది, కొడుకుని కోల్పోయిన వాళ్ళు కొంతమంది, తల్లిని కోల్పోయిన వాళ్ళు, తమ బంధువుల్ని కోల్పోయిన వాళ్ళు, ఇలా కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే ఇప్పుడు ఇంకో మహమ్మారి అనగానే భయం పుట్టుకుంటూ ఉంటుంది. అటువంటి నేపథ్యం, మరి ముఖ్యంగా చైనాలో డిసెంబర్ 3rd వీక్లో ఈ శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఇబ్బంది పెడుతున్నాయి. దీంతో సంఖ్య పెరుగుతోందంటూ చైనా ప్రభుత్వం చెబుతోందంటూ దిగ్గజ వార్తా సంస్థలు కావచ్చు, దిగ్గజ వార్తా సంస్థలు కావచ్చు అవి చెబుతున్నమాట. దీంతోపాటు ఈ నమోదవుతున్న కేసెస్ గురించి మాట్లాడుకుంటే రినోవైరస్ అలాగే హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఆ కథనాలు రిపోర్ట్లు చెప్పడం జరుగుతోంది. సో అక్కడ పరిస్థితిని అర్థం పడుతోందనే చెప్పుకోవాలి. సో ఇటువంటి నేపథ్యంలోనే చైనా బార్డర్స్లో కూడా ఆందోళన పెరుగుతోంది. ఎంతలా అంటే కనుక విజువల్స్ చూస్తుంటే భయం వేస్తోంది. అటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. దీంతోపాటు ఇండోనేషియా కావచ్చు, ఆ చుట్టుపక్కల ఉన్న మిగతా దేశాలు కూడా అలర్ట్ అవుతున్నాయి. ప్రతి వారిని పర్యవేక్షించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా నిఘా వ్యవస్థను కట్టుదిట్టం చేస్తున్నాయి. హాంకాంగ్కి సంబంధించి హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ కేసులు నమోదయ్యాయంటూ అక్కడ హాంకాంగ్ ఫ్రీ ప్రెస్ చెప్తున్న పరిస్థితి. ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ కేసులు ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కేసులు పెరగడం లేదని చెప్పి కామ్గా కూర్చోవద్దు. ఎందుకంటే నేను చెప్తా ఈ పాయింట్కి. ఎందుకంటే కనుక ఎందుకు పెరగటం లేదు అనేది తర్వాత మాట్లాడుకోవాలి. అది మనకి సంబంధం ఉన్న మ్యాటర్ అయినప్పటికీ కూడా ఎందుకు కావట్లేదు అనేది బహుశా అది కారణం ఏంటొచ్చు. ఎందుకంటే మ్యుటేషన్కి సంబంధించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇక్కడ. కరోనా మీకు గుర్తుంటే కనుక ఇక్కడ ఒక్క మాట నేను మళ్ళీ చెప్పడం జరుగుతోంది. మిమ్మల్ని భయపెట్టడం, మిమ్మల్ని భయాందోళనకు గురి చేయడం నా ఉద్దేశం కానీ ఆర్టీ ఉద్దేశం కానీ కాదు. ఎందుకు నేను ఈ మాట పదే చెప్తున్నానంటే ఫస్ట్ వేవ్లో మనందరికీ తెలుసు కరోనా వ్యాక్సిన్స్ వేసుకున్న ఇంపాక్ట్ అంతగా కనిపించలేదు అనుకుని భావించిన తర్వాత సెకండ్ వేవ్లో మీరెవరైనా ఢిల్లీలో ఉండుంటే కనుక, ఢిల్లీ పరిస్థితులు కనుక చూస్తుంటే ఈరోజు మన ఈ భయాందోళనకు సంబంధించి గుర్తు చేయడం తప్పులేదంటారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఇంపాక్ట్ ఢిల్లీతో కంపేర్ చేసుకుంటే కాస్త తక్కువే. అఫ్కోర్స్ మనము ఇబ్బంది పడలేదని కాదు. ఢిల్లీలో మీరు గమనించుంటే హాస్పిటల్ ముందు, మెట్ల దగ్గర, ప్రైవేట్ హాస్పిటల్ కూడా మెట్ల దగ్గర పెట్టేసి పేషెంట్స్ని సిలిండర్లతో వాళ్ళకి ఆక్సిజన్ ఇచ్చారంటే ఆ పరిస్థితి అర్థమవుతుంది. అంతటి పరిస్థితి రాకూడదని చెప్పి జనాల్ని అవేర్నెస్ చేయడంలో చెబుతున్న మాటలు తప్ప దయచేసి భయపడకండి. ఐ రిక్వెస్ట్ వన్స్ అగైన్, భయపడద్దు. కానీ ఆ భయాన్ని జాగ్రత్తగా మలుచుకోండి. ఇది మాత్రం నేను చెప్పదలుచుకున్నా. మీరు ఆ భయాందోళన జాగ్రత్తగా మలుచుకోండి. చేతులు శుభ్రంగా కడుక్కోండి, మాస్కులు పెట్టుకోండి, మళ్ళీ కుదిరితే కొంచెం డిస్టెన్సింగ్ పాటించే ప్రయత్నం చేయండి. చేస్తే కనుక ఎంత పెద్ద మహమ్మారినైనా మనం జయించవచ్చు అనే మాటకు సంబంధించి బలం చేకూర్చిన వాళ్ళు అవుతాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.